నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మేఘా కిచెన్. ఈరోజు నేను మంచి యమీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దామా? ఆలు చీజ్ బోండా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. ఈ బంగాళదుంప ముక్కలతో పాటు మనం ఉడికించుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసుకోవాలి. మనం 1 వంతు బంగాళదుంప ముక్కలు తీసుకుంటే దానిలో ఒక 4వ వంతు క్యారెట్ తీసుకోండి. మరి క్యారెట్ ఎక్కువైతే మనకి ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు దీనంతటినీ కూడా కొంచెం మెత్తగా మెదిపేసుకోవాలి. మనం ఇందులో తీసుకునే బంగాళదుంప, క్యారెట్ అలాగే పచ్చి బఠానీ వీటన్నిటిని విడివిడిగా ఉడికించుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవచ్చు. దానికోసమే నేను బంగాళదుంప తొందరగా ఉడికిపోతుంది కదా, దానికోసం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటితో పాటు ఒక 7 నుంచి 8 గంటలు నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకుని వీటన్నీ కుక్కర్లో వేసుకుని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి బఠానీ ఇలా మెత్తగా ఉడుకుతుంది. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చి బఠానీ కూడా ఇందులో వేసుకుని దీంట్లో టేస్ట్కి తగినంత సాల్టు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం, దీంతో పాటుగా ఒక 1/2 స్పూన్ వరకు పావుబాజీ మసాలాని వేసుకోండి. ఈ పావుబాజీ మసాలా టేస్ట్ దీంట్లో చాలా బాగుంటుంది. ఇది అవైలబుల్గా లేకపోతే మీరు గరం మసాలాని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం దీంట్లో స్టఫ్ చేసుకోవడానికి మనం చీజ్ని తీసుకుందాం. ఇలా చీజ్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంత మాత్రం స్లైసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా బంగాళదుంప మిశ్రమాన్ని, దీన్ని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని దాంట్లో ఇలా కొద్దిగా మధ్యలో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ పీసెస్ని ఇందులో పెట్టేసుకొని మొత్తం అంతా ఇలా దీంతో కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకొని దీని అంతటిని మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసేసుకుని ఇలా మనకి ఎన్నైతే కావాలో వాటన్నిటిని ఇలాగే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ వరకు మైదాని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వచ్చేలాగా మనం మైదాని ఇలా వాటర్లో కలుపుకోవాలి. దాంతో పాటుగా ఒక 2 బ్రెడ్స్ని ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 రెడీ అయిపోయి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ బాల్స్ని ఒకసారి మైదా వాటర్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా డిప్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్రెడ్ పౌడర్ ఉంది కదా, బ్రెడ్ క్రమ్స్లో ఇలా దీన్ని కూడా ఒకసారి ఇలా మొత్తం అంతా పట్టుకునేలాగా బ్రెడ్ క్రమ్స్ ఇలా ఈవెన్గా మొత్తం డిప్ చేయాలి. ఇలా మనం తీసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మనం ఆల్రెడీ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉడికించుకున్నవే కదా, దానికోసం దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. మనకి స్లోగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇలాగా చకచకా వేయించేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా వేగిపోతాయి. దీని అంతటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొన్ని వేగిపోయినాయి కదా, ఇలా వేగిపోయిన వాటిని తీసేసుకోండి. అలాగే మిగిలిన వాటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా సేమ్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే వేయించేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న బోండాలన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా వేగిపోయినాయి కదా, వీటన్నిటినీ కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే దీంతోపాటు టమాటో సాస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. చీజ్ని ఇష్టపడేవారు ఒక్కసారి ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. చూసారా, లోపల చీజు మనం తినేటప్పుడు మంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చీజు మంచి కమ్మటి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది కదా. దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసేస్తారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.